స్టేషన్లో ప్రయాగ్రాజ్ ప్రయాణికుల తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైళ్ల రాకపోకలకు సంబంధించి రైల్వే రక్షణ దళ లౌడ్ స్పీకర్స్ తో ప్రకటనలు చేస్తోంది. స్టేషన్ సమీపంలో వాహనాలను నియంత్రించడంతో పాటు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోనూ కీలక చర్యలు తీసుకున్నారు. ప్రయాగ్రాజ్ కు వెళ్లే ప్రత్యేక రైళ్లని ప్లాట్ఫామ్ నెంబర్ 16 నుంచే బయలుదేరుతాయని ప్రకటించారు. రెగ్యులర్ రైళ్లన్నీ ఎప్పటి మాదిరిగానే ఆయా ప్లాట్ఫామ్ల నుంచి రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. ప్రయాణికులు ఎటువంటి వదంతులు నమ్మొద్దని, ఏదైనా సమాచారం కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ 139కి ఫోన్ చేయాలని సూచించారు. ఢిల్లీ తొక్కిసలాట నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్తో పాటు యూపీలోని ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నోతో పాటు మీర్జాపూర్ రైల్వే స్టేషన్స్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో కొనసాగుతున్న కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. కుంభమేళా ముగిసేందుకు మరో 9 రోజులు మాత్రమే ఉండటంతో భక్తుల తాకిడి మరింతగా పెరుగుతోంది. వారాంతంలో భారీ సంఖ్యలో భక్తులు కుంభమేళాకు తరలి వస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. కుంభమేళాకు వెళ్లే దారులన్నీ వాహనాలతో బారులు తీరాయి. అటు రైల్వే స్టేషన్స్ సైతం భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. రైలు వచ్చే ప్లాట్ఫామ్ కు సంబంధించి ఏదైనా మార్పులు ఉంటే 90 నిమిషాల ముందే ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయోధ్య రైల్వే స్టేషన్ కు నిత్యం 1,50,000 ప్రయాణికులు వస్తున్నట్లు అంచనా. వీరి కోసం ప్రత్యేక ప్రవేశ నిష్క్రమణ దారుల్ని ఏర్పాటు చేస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోనూ కీలక చర్యలు తీసుకున్నారు. ప్రయాగ్రాజ్ కు వెళ్లే ప్రత్యేక రైళ్లని ప్లాట్ఫామ్ నెంబర్ 16 నుంచే బయలుదేరుతాయని ప్రకటించారు. రెగ్యులర్ రైళ్లన్నీ ఎప్పటి మాదిరిగానే ఆయా ప్లాట్ఫామ్ల నుంచి రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. ప్రయాణికులు ఎటువంటి వదంతులు నమ్మొద్దని, ఏదైనా సమాచారం కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ 139కి ఫోన్ చేయాలని సూచించారు. ఇక మరోవైపు నిన్న ఆదివారం ఒక్కరోజే 1,50,00,000 మందికి పైగా ప్రయాగ్రాజ్ కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 53 కోట్ల మంది కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు తెలిపింది.